హలో నమస్తే, నేను అశోక్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదే పదే చెప్తున్నటువంటి మాట ఏదన్నా ఉందంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. కలెక్టర్లతో సమావేశం జరిగినా, ఎస్పీలతో సమావేశం జరిగినా, అధికారులతో సమావేశం జరిగిన ప్రతిసారి కూడా ఆయన పదే పదే మాట్లాడేది ఏంటంటే మనది పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ ఎలా జరగాలో మీకు తెలుసు కదా, నేను చెప్పింది దాన్ని బట్టి మేము చెప్పేటువంటి ఇండికేషన్స్ బట్టి మీరంతా కూడా పరిపాలన చేయాలని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్గానే మాట్లాడారు. మీరు నేను చెప్పాల్సిన అవసరం డైరెక్ట్గానే చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పొలిటికల్ గవర్నెన్సే కూటమి సర్కార్ని ఇబ్బంది పెడుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతూ వచ్చింది. ఈ క్యాబినెట్ సమావేశంలో వివిధ అంశాల మీద మంత్రులందరూ కూడా చర్చిస్తూ వచ్చారు. కొన్నిటికి ఆమోదం తెప్పితే మరికొన్నిటికి చర్చించి దానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకోవాలనేది కూడా అధికారులకు సూచించి వచ్చారు. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మంత్రులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అవినీతి పైన మంత్రులకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. కూటమికి సంబంధించి 164 స్థానాలతో భారీ మెజారిటీ వస్తే 164 ఆ సెగ్మెంట్లో 164 సంబంధించిన అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు పైన రిపోర్ట్ వచ్చినటువంటి తరుణంలో ఏ ఎమ్మెల్యే కూడా 100% సాటిస్ఫాక్షన్తో లేరు అని చెప్పేసి కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు స్వయానా ఇస్తే దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి 48 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు, రెడ్ జోన్లో ఉన్నారు. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసము నియోజకవర్గాల్లోకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తల బాధలు లేదంటే ప్రజల బాధలు వినేటువంటి పరిస్థితి కూడా లేదు. నియోజకవర్గంలో నెలకి 2-3 రోజులు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అంత దారుణంగా ఆ ఎమ్మెల్యేల పనితీరు ఉందంటూ కూడా చెప్తున్నారు. సరే, ఇవంతా పక్కన పెట్టేస్తే నిన్న కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు మీద, ఎమ్మెల్యేలకు సంబంధించిన అక్రమాల మీద ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. స్వయానా క్యాబినెట్లోనే ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి మీద కేకలు వేస్తూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మనం పదే పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ఉన్నాము. ఈ పొలిటికల్ గవర్నెన్స్ వల్ల ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. తద్వారా ప్రజల్లో మనకి నమ్మకం సన్నగిలుతూ ఉంది. గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులే ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో అవినీతి చేసుకుంటూ వచ్చారు. ఆ ఎమ్మెల్యేల అవినీతి జరగటం వల్లే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాల్లో అక్రమాలు, అలాగే ఇసుక దందా, లిక్కర్ దందా, పెత్తందారితనం ఇవన్నీ పెరిగిపోవటం వల్లే ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళందరి మీద వ్యతిరేకత రావడం వల్లే ఈరోజు మనం ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించుకుంటూ వచ్చాము. అలాంటిది ఈరోజు మన ఎమ్మెల్యేలు కూడా అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి మనం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా లేవనెత్తినట్టు తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుందో అర్థం కాక అలాంటి మాటలు మాట్లాడారా, లేదంటే అసలు మనం ప్రభుత్వంలో ఉన్నాము అనేటువంటి ఒక ఇండికేషన్ మర్చిపోయాలని అలాంటి మాట్లాడారా? అవినీతికి సంబంధించి ఎమ్మెల్యేల మీద ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. మీ ఇంటెలిజెన్స్లే డైరెక్ట్గా చెప్తూ ఉన్నాయి ఏ ఎమ్మెల్యేకి సంబంధించి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎంత దారుణంగా అవినీతి చేస్తున్నారో తెలిసినప్పటికీ కూడా మీరు మళ్ళీ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద, వ్యవస్థలకు సంబంధించినటువంటి గవర్నెన్స్ మీద సరిగా చేయట్లేదు అని చెప్పేటువంటి మాట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారనేది? చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఎమ్మెల్యేలని ఆయన స్వయాన కార్యాలయానికి పిలిపించుకొని, టీడీపీ కార్యాలయానికి పిలిపించుకొని ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు? మీరు మీ జనసేన కార్యాలయానికి ఎంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడారు? మరి మీరు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెనక్కి తగ్గి కరప్షన్ చేయకుండా ఏమైనా ఉన్నారా? లేదు కదా. మీరు వారించినా, మీరు వాదించినా, వాళ్ళని డిక్టేట్ చేసినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళు అంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో అంతకంటే దారుణంగా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు, డబ్బులు అర్జిస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున మీకు తెలిసినప్పటికీ మీలో పవర్ ఉండి, మీ చేతుల్లో పవర్ ఉండి, చంద్రబాబు నాయుడుకైనా మీకైనా ఇద్దరికీ పవర్ ఉండి మళ్ళీ మాకు ఇది అవ్వట్లేదు, మనకి వ్యతిరేకత వస్తూ ఉంది, మన వల్ల అవ్వదు, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితి పట్టిందో అంతకంటే ఎక్కువ పరిస్థితి పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి మీరే మాట్లాడినప్పుడు మీది అమాయకత్వం అనుకోవాలా, లేదంటే అజ్ఞానం అనుకోవాలా? ఇవన్నీ అమాయక మాటలు అనుకోవాలా, లేదంటే అజ్ఞానంతో కూడినటువంటి మాటలు అనుకోవాలా? మీకు తెలుసు కదా గవర్నెన్స్ ఎలా చేయాలనేది. సరే, మీరంటే కొత్తగా ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా ఆయన ఎలా డిక్టేట్ చేస్తారో తెలుసు కదా, ఆయన ఒక సీఈఓలాగా ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు కదా. అలాంటిది ఈరోజు అంత పెద్ద రాజకీయ చాణక్యత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వినట్లేదంటే, మీలాంటి ఒక పవర్ఫుల్ 100% స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి మీరు దిశానిర్దేశం చేసినా కూడా మీ ఎమ్మెల్యేలు వినట్లేదంటే, మరి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కళ్యాలు మీ చేతిలో ఉన్నాయా లేదా? ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఆ కళ్యాలు మీ చేతుల్లో లేవా?
మీ ఎమ్మెల్యేలు మీ మాటలు వినట్లేదా? మరి మీ మాటలు వినకపోతే మీ ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదని అర్థమైపోతుంది. ఒక పక్క అధికారులు చూస్తేనేమో అధికారులకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి. అధికారుల్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నాయని చెప్పేసి మీ మీడియా ఛానల్సే, మీ సంస్థలే, మీ పేపర్లే రాస్తూ ఉంటాయి. ఇంకో పక్క మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి మీద, మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అక్రమాల మీద, మీ ఎమ్మెల్యేలు అన్ని కోట్లు దోచుకున్నాడు, ఇన్ని కోట్లు దోచుకున్నాడు అని చెప్పేసి మీ సొంత మీడియానే డిబేట్లు పెట్టి మాట్లాడుతూ వస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మీకు సంబంధించి మీ మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పుడు మళ్ళీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లో అరవటం వల్ల, క్యాబినెట్ మీటింగ్లో ఇలా పొలిటికల్ గవర్నెన్స్ జరిగితే మనకి ఇబ్బంది జరుగుతుంది, మన ఎమ్మెల్యేలే మన మాట వినట్లేదు, ఇది కొంచెం నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి మీరు చెప్పటం వల్ల ఎవరికి ఉద్దేశంగా వాటిని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇదంతా జరుగుతుందంటే ఖచ్చితంగా కాదు. ఆయనకి తెలుసు నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఆయనకి తెలుసు. అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది కూడా ఆయనకి తెలుసు. ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంది. మీకు కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది, మీరు కూడా ఉప ముఖ్యమంత్రి కాబట్టి. సో మీకు ఇంత పెద్ద ఎత్తున ఒక ఇండికేషన్స్ వచ్చి వస్తున్నా కూడా మీరు ఇంకా నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అవినీతి మీద మీరు ఇలా మాట్లాడినటువంటి దూరం చూసినప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ని నిజంగానే అమాయకుల్లా భావిస్తున్నారు. లేదంటే ఆయన రాజకీయ శైలిని కావచ్చు, ఆయన రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నీ చూసినప్పుడు కూడా ఈయన ఇంకా రాజకీయాలు అలవాటు పడలేదేమో అనేటువంటి ఒక స్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళిపోయారు. ముఖ్యంగా మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. సో కాబట్టి ఎమ్మెల్యేని కరెక్ట్ చేసే బాధ్యత మీదే. ఏదో పొలిటికల్ గవర్నెన్స్ ఇంకో గవర్నెన్స్గా మార్చాలి, ఆ గవర్నెన్స్ నీ గవర్నెన్స్గా మార్చాలని ఇలా చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. మీకై మీరే టికెట్లు ఇచ్చారు, మీకై మీరే వాళ్ళని గెలిపించారు, మీకై మీరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఆ స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళని కూడా డిక్టేట్ చేసే పరిస్థితి, వాళ్ళని కరెక్ట్ చేసే పరిస్థితి మీకే ఉంటుంది, ఆ అవకాశం మీకే ఉంటుంది. అలాంటి అవకాశాలు మీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు చేయలేమని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం వల్ల దీది మీ కూటమికే నష్టం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాల వల్ల ఎలా ఇబ్బంది పడ్డాడో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు రేపు కూటమి సర్కార్ ఫేస్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది.